వరుస విమాన ప్రమాదాలు ఉణుకు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంటసేపు రన్వే పైనే నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది నిలదీత. ఎయిర్పోర్ట్ సిబ్బందిని వాళ్ళు నిలదీస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వారం కిందట కూడా ఇదే ఎలియన్స్ కు చెందిన తిరుపతి విమానం సేమ్ సీన్ రిపీట్ అయింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ప్రాబ్లమ్స్. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దిగింది విమానం. దీంతో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అక్కడ విమాన సిబ్బందితో, అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత వారం మనం చర్చ జరిగిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇప్పుడు అదే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, వణుకు పుట్టిస్తున్నాయి. విమానం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. స్వర్గానికి వెళ్తాము, నరకానికి వెళ్తాము అని క్వశ్చన్ మార్క్ తెర మీద తీసుకొస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో భయపడిపోయేలా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంటసేపు రన్వే పైన నిలిచిపోయింది విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి ఇన్ఫాక్ట్ నెలకొంటోంది. మీరు చూడొచ్చు ఎలియన్స్ విమానం దగ్గర ప్రయాణికులు ఆందోళన దిగారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. మీకు గుర్తుందా విమాన ప్రమాదం? మన భారతదేశంలో మరి ముఖ్యంగా గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ AI-171 టేక్ ఆఫ్ తర్వాత ఎటువంటి ప్రమాదానికి గురైందో, ఆ విమాన ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విమానం ఎక్కిన తర్వాత సేఫ్గా దిగుతామా? ప్రయాణం సాఫీగానే జరుగుతుందా? దాంతోపాటు ఎన్నో ఇష్యూస్ సోషల్ మీడియా వేదికగా దాదాపుగా రోజు చూస్తూనే ఉన్నాం. దాదాపుగా సుమారుగా ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూస్. ఈ నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ వంతు తిరుపతికి సంబంధించి అన్నదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విమానానికి సంబంధించి వణుకు పుట్టిస్తున్నాయి వరుస విమాన ప్రమాదాలు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లి ఎలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్వే పైనే గంటసేపు నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అక్కడ విమానయాన సిబ్బందితో, ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాళ్ళు వాగ్వాదానికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ వాళ్ళని గమ్యస్థానానికి చేర్చే ఆలోచనలు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. వీళ్లకు తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది వాళ్ళకి సూచించడం జరుగుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్, అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదాల తర్వాత దేశంలో ఎక్కడో ఒక చోట తరచుగా ఈ విమాన ప్రమాదాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. తరచుగా సాంకేతిక లోపం తలెత్తడం అనంతరం వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వటం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నాయి. ఒకవైపు అనేక సాంకేతిక లోపాలు కావచ్చు, అనేక ప్రాబ్లమ్స్ వచ్చినా విమాన కంపెనీలు మాత్రం ఏం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆలియన్స్ విమానానికి సంబంధించి అది శంషాబాద్ నుండి తిరుపతికి వెళ్లాల్సినటువంటి విమానము అది రన్వే పైనే 3 సార్లు వెనుక తిరిగింది. ఎందుకు మొత్తం కూడా సాంకేతిక లోపం వచ్చినట్టు కూడా ప్రశ్న అయితే తెలుస్తుంది. టేకప్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే అక్కడ పైలట్ గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో దాదాపు 37 మంది ప్రయాణిస్తుంది. గత వారం రోజుల్లోనే ఇదే ఎయిర్లైన్స్ సంబంధించి అలియన్స్ ఎయిర్లైన్స్ సంబంధించి అప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఆ సమయంలో దాదాపు 67 మంది ఉన్నారు. అక్కడ పైలట్ టెక్నిక్ వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఒకవైపు ఇటు ఎయిర్లైన్స్ సంస్థ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్నటువంటి ఘటనలతో ఒకవైపు విమాన ప్రయాణాలు అంటే చాలా మంది భయపడుతున్నారు. ఎప్పుడు కూడా ఏదో ఒకవైపు ఇంజన్ ఆగిపోవడం కావచ్చు, సాంకేతిక లోపం ప్రతి ఒక్కటి రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే
దాదాపు చాలాసేపు కూడా అక్కడ తిరుపతికి వెళ్ళొచ్చినటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదం చేసుకుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఫాస్ట్ వెళ్ళారు, ఇటు విమాన ప్రయాణాలను చూస్ చేసుకుంటారు. అలాంటిది ఇక్కడ సాంకేతిక లోపం వల్ల దాదాపు ఇంతసేపు లేట్ అవుతుంది ఏంటి అని అక్కడ వాళ్ళు దానికి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలను చూసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అందులో దాదాపు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో కేవలం సాంకేతిక లోపం వల్లనే అది రన్వే పైన దాదాపు 3 సార్లు వెనుక తిరిగినట్టు కూడా తెలుస్తుంది. రన్వే పైన దాదాపు గంట సేపు మొత్తం కూడా అక్కడే చెక్కలు కట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చాలా భయాందోళనకు గురవారు. ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఈ వరుసగా జరుగుతున్న ఘటనలతో విమానాలు ఎక్కాలంటే కూడా ప్రస్తుతం అమ్మో అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపైన ఒకవైపు ఎయిర్లైన్ సంస్థ కూడా అఫీషియల్ గా ఇంకా ఎలాంటి సమాచారం మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం ఆల్టర్నేటివ్ గా వేరే ఫ్లైట్ అరేంజ్ చేసినా లేకుంటే వేరేనా వాళ్ళకి వేరే టికెట్స్ కూడా అరేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కాబట్టి చాలా మంది కూడా ప్రస్తుతం ఎవరైతే చిన్నపిల్లలతో వెళ్తున్నారో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకో కాసేపు క్రితమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అయింది. మొన్న వారం రోజుల క్రితం ఇదే సంస్థకు చెందినటువంటి ఎయిర్లైన్స్ ఇదే సమస్య తలెత్తింది. అప్పుడు కూడా చాలా మంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా పెను ప్రమాదం తప్పింది. మరోసారి ఇలాంటి ఘటన అయినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళని పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వాళ్ళ ఆందోళన దీనిలో వాళ్ళు నటి చెప్పడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, గత కొద్ది రోజుల క్రితం చూసాం హైదరాబాద్ తిరుపతి వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ కూడా మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. సో ఇటువంటి ఘటన తర్వాత ప్రయాణికులు భయపడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ విమానయాన సిబ్బంది వాళ్ళకి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది, ఎందుకంటే వాళ్ళ ఆందోళన దిగిన విజువల్స్ మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో విమానయాన సిబ్బంది వాళ్ళకి ఏం చెప్పుకొచ్చారు? మార్గాలు చెప్తామన్నప్పటికీ ఇప్పటికే చాలా సమయం దాదాపు రన్వే పైన దాదాపు 3 గంటల పాటు వాళ్ళు వేచున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా అది మొత్తం టేకప్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రాణాలతో సురక్షిత. అక్కడ కనుక ఒకవైపు పైలట్ చాకచక్యంగా వ్యవహరించకపోతే చాలా వరకు ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్లకు ఆల్టర్నేటివ్ గా సమస్య పెద్ద అవ్వకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కూడా చూస్తున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అంతా వేరే ఫ్లైట్ కూడా ఏదైనా ప్రైవేట్ జెట్ అలా పంపించే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. రన్వే పైన 3 సార్లు వచ్చి వెనుకకు తిరిగి వెళ్లడంతో పెద్ద ఎత్తున భయాందోళనకు గురవారు. వాళ్ళు వెంటనే ఏదైతే దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదం చోటు చేసి ఎందుకు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లో చాలా మంది పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ కోసం స్పెషల్ గా అరేంజ్మెంట్ చేసే అవకాశం అయితే ప్రస్తుతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏమిటి మీ వ్యవహారం, ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవాలి. బహుశా ఆ పదం కాస్త పెద్దదిగా అనిపించవచ్చు. బట్ ఆ విజువల్స్ చూడండి. వాళ్ళు విమానాన్ని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు విమానం ఎక్కి వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవాలి అనుకుంటున్న వాళ్ళు. కానీ ఏం జరిగింది? హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే అలియన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గంట సేపు రన్వే పైనే నిలిచిపోయింది ఆ విమానం. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రతిదీ చెకింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, మరీ ముఖ్యంగా ఎస్ఓపి అంటూ ఉంటారు, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని చెప్పి. అదెందుకు పాటించలేదు? ఒక విమానానికి సంబంధించి సాంకేతిక లోపం తలెత్తే అవకాశం ఉందిలే, తలెత్తుతుందని చెప్పి తెలిస్తే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలి కదా. ఇది వాళ్ళకి ప్రశ్నిస్తోంది. గంట సేపు రన్వే పైన ఎలా నిల్చోబెట్టేస్తారు మమ్మల్ని? ఎందుకంటే ఎవరైనా విమాన ప్రయాణాన్ని ఎందుకు ఎంచుకుంటారు? ఒక గంటన్నర ప్రయాణం ఉంటుంది అనుకుందాం. అది కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫర్ సపోజ్ తీసుకుందాం. ఎక్కడి నుంచి అంటే ఎక్కడో ఉండే ఒక లొకేషన్ నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి దాదాపుగా కొన్ని సందర్భాల్లో గంటన్నర 2 గంటలు అనుకుందాం ఒకవేళ ట్రాఫిక్ ఉంటే. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ వెయిటింగ్ టైం ఉంటుంది కదా వెళ్ళే ముందు. అదొక గంట, ఇదొక 2 గంటలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
దాంతోపాటు ఇక్కడ ఒక వెయిటింగ్ పీరియడ్ ఒక 1 అవర్ ఉంటుంది అనుకుందాం, ఆ చెక్కింగ్ పీరియడ్ ఇదంతా. ఆ తర్వాత విమానానికి సంబంధించి అక్కడికి క్రమంలో ఒక 1 అవర్ జర్నీ, అంటే 2, 3, 4 ఇంకో గంట 5, అక్కడి నుంచి దిగిన తర్వాత ఒక 6, అంటే 6-7 గంటల విమానయాన ప్రయాణం. అందుకే కదా అదే ట్రైన్లో వెళితే సుమారుగా 12 గంటలు, అంటే ఒక 5 గంటల టైం మిగుల్చుకుందాం అని చెప్పి ప్రయత్నం. సో దానికోసం అది ఎంచుకునేది. ఈ క్రమంలోనే లేట్ అయితే అర్థం ఏంటి? తప్పెవరిది? మళ్ళీ ఒక్క క్షణం వాళ్ళు లేట్ అయ్యారు అనుకుందాం, ఒక్క క్షణం, ఇంకా ప్లేన్ బయలుదేరాలి, లేదు ఇంకా అంతా అయిపోయింది, డోర్ క్లోజ్ అయిపోయాయి, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటారే. మీకు కావాల్సి వచ్చిన టైంలో మీ టైమింగ్స్ మీకు ఉంటాయి, పక్క వాళ్ళ టైమ్స్ మాత్రం పట్టించుకోరు, వాళ్ళ ప్రాణాలని పట్టించుకోరు, వాళ్ళ ప్రాణాలు మీకు అవసరం లేదు. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి ఇష్యూస్ అడ్రస్ చేయరు. గంట సేపు రన్వే పై నిలిచిపోయిందంటే అర్థం ఏంటి? ఎందుకు ప్రాపర్ చెకింగ్స్ లేవు? అది వాళ్ళు అడుగుతోంది, ప్రశ్నిస్తోంది. అక్కడ చూడండి, ఒక మహిళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నిలదీస్తోంది ఆవిడ. ప్రయాణికులు నిలదీస్తున్నారు, ఎంతసేపు ఏం చేస్తున్నారంటూ కూడా. ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రయాణం వాళ్ళు సేఫ్గా గమ్యస్థానాలకి చేరుకోవాలని చెప్పి అనుకుంటారు ఎవరైనా.